కింద నుండి లోపలికి వెళ్తున్నాం ఏమనంటే ఏదో చెప్తున్నారు వీళ్ళు కిందకే అసలు మాది విజయవాడ సింగనగర్ అండి. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడ నుంచి చిన్న పిల్లల్ని వేసుకొని పిల్లలకి పాలు కానీ ఏమి కూడా అసలు ఇక్కడ బ్రిడ్జి వరకు అయితే ఉంటున్నారు కానీ కిందకైతే మా దగ్గరికి ఎవరు రావడం లేదు. అదేనండి, బోట్లు అవన్నీ పంపించారు కదా. బోట్లో ఎవరు రాలేదు కదా. మేము అక్కడ నుంచి మా యూత్ ఉన్నారు కాబట్టి మాకు సరిపోతుంది, మగవాళ్ళు ఉన్నారు కాబట్టి. అది అసలు వాళ్ళు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్. అసలు చిన్న చిన్న చంటి పిల్లలు ఉన్నారు. అసలు మేము ఎలా ఏమి అసలు చెప్పిన వేస్ట్ అది. ఎందుకంటే ఏం మొన్నటి నుంచి బాబు ఎంతమంది ఉన్నారు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. పైన తిరుగుతున్నారు కానీ కిందకి ఎవరు రావట్లేదు. వినండి, జగన్ వచ్చాడు, కరోనా వచ్చింది, ఈయన వచ్చాడు, ఇగోని ఇది వచ్చింది. అసలు ఎవరి వల్ల ఏం యూజ్ లేదు. అది ఎవరి వల్ల ఏ యూజ్ లేదు. అక్కడ వాటర్ వస్తుంది. వాటర్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయకుండా వాటర్ కొట్టేసి పైన ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదండి. 3 రోజుల నుంచి ఒక వాటర్ బాటిల్ సప్లై లేదు. ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి. ఎంతో కష్టపడితే గానీ ఇక్కడ రాగలిగి వచ్చాం పిల్లల్ని వేసుకుని. తోట ఊరి 15 లైన్లో ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి పాలు లేవు, ఏమీ లేవు. బోట్లు ఏమీ రావట్లేదండి. బోట్లు ఒక బోటు 2 బోట్లు తిరుగుతున్నాయి అంతే. ఎన్డీఆర్ఎఫ్ తప్పించి వేరే సింగిల్ వాటర్ బాటిల్ సప్లై చేయట్లేదు. పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ ఎనీథింగ్ దేర్. అంటే నైట్ బోట్లతో గానీ డ్రోన్ తో గానీ ఫుడ్ పంపిస్తున్నారు. చూడడానికి ఎవరు రాలేదండి. అసలు 3 రోజుల నుంచి మా సందులోకి అసలు ఒక బోట్ వచ్చింది లేదు. అసలు ముసలి వాళ్ళు ఉన్నారు, అసలు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అసలు కనీసం పాల ప్యాకెట్ కోసం కిటికీలకు అంటుకుపడి నిలబడి చూసారు చిన్నపిల్లల తల్లులు. అంత దారుణమైన పరిస్థితి. చేయట్లేదండి బోట్లో అసలు లేదండి. మొన్నటి అసలు 3 రోజులు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ వరకు అసలు మనిషి కనిపించడం. 15 లైన్ వరకు 16 లైన్ వరకు ఇక్కడ వరకు వస్తుంది వాటర్. ఎవరో పట్టించుకోవట్లేదు అటు సైడ్. అసలు ఒక ఆహార పొట్లం కానీ, పాల ప్యాకెట్ కానీ, వాటర్ బాటిల్ కూడా ఇచ్చే నాదులు లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ ఆయన నిన్న వచ్చారు. మెయిన్ రోడ్ మీద కావాల్సింది మాకు బోట్లు కావాలి, బయట తీసుకురావాలంటే ముందు వాళ్ళందరినీ. మీకు నందమూరి నగర్ కానీ అటు పైపుల్ రోడ్ లోపలికి కానీ చూడండి, ఒకళ్ళు వచ్చింది లేదు అక్కడ. ఇక్కడికి అపార్ట్మెంట్లు ఇంకా అలాగే ఉన్నారు. అసలు వాటర్ లేదు, మోటార్లు ఆగిపోయినాయి. మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఇంతకు ముందు అయితే ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. మరి ఆయన ఎంతవరకు ఒకసారి కూడా వచ్చారండి? మరి బాస్ ఎక్కడున్నారో ఐడియా లేదండి. ఇంతవరకు రాలేదు. దీని మీద అసలు స్పందించారు ఆయన? ఇంకా మాకు అసలు నెట్వర్క్ లేదండి. మాకు ఎవరు స్పందించారు ఏంటో కూడా తెలియదు. అసలు అజ్ఞాతంలో ఉన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. అసలు నిద్ర లేదు. అసలు ఇప్పుడు వెళ్తే పడిపోతాం, అలా ఉంది పరిస్థితి మాది. అసలు 3 రోజుల నుంచి అలాగే ఉంది పరిస్థితి. పెద్దలు లేదు, పిల్లలు లేరు, పేషెంట్లు లేరు. మా పరిస్థితి చూడండి ఇదే అండి. ఇప్పుడు సుందరయ్య నుంచి వచ్చాయండి. ఇక్కడ నుంచి అంబులెన్స్ ఏం లేదండి. ఎవరు మాట సమాధానం లేదండి. అడగడానికి ఈవిడ హెల్ప్తో వస్తున్నామండి. ఆవిడ బండి ఇచ్చారు, బండి మీద నడిపట్టు. ఆవిడైతే ఈ పాటికి చనిపోయేదండి, నడిస్తే చనిపోయేది. నడుచుకుంటూ వచ్చామండి. వచ్చాం రాలేదు. బతిలాడం, అందరిని బతిలాడం. ఖాళీ లేదు అని తోచేస్తున్నారు అసలు.
ఎన్ని రోజుల నుంచి ఉన్నారండి మీరు వాటర్లో? 3 రోజుల నుంచి అండి. 3 రోజుల నుంచి. 3 రోజుల మరి నుంచి మీరు ఎక్కడ పక్కన వాళ్ళు కానీ ఎవరు నాయకులు కానీ మిమ్మల్ని ఏం పట్టించుకోలేదు ఇంతవరకు? రాలేదండి. ఒక్కళ్ళు కూడా వచ్చి ఏంటి మీ సమస్య అని అడిగినా కొడుకు లేడండి. ఒక్కళ్ళు లేడు. ఒక్కడు వచ్చి మా బాధ అడిగిన వాళ్ళు లేడు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్. ఎలా వచ్చారండి మీరు? నడుచుకుంటానే వస్తామండి. ఎలా వస్తారో నీళ్ళలో కూడా నడుచుకుంటూ నీళ్ళలోనే నడుచుకుంటానే వస్తున్నాం. బోట్లు ఎందుకంటే వాటర్లో ఉన్నారండి? ఎన్ని రోజుల నుంచి వాటర్లో డేస్ నుంచి ఉన్నాం. అయినా కానీ మరి ఇంతవరకు ఎవరు మిమ్మల్ని ఎవ్వరు మంచి కూడా ఇవ్వలేదు. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మామూలు కనీసం బయట నుంచి వచ్చావు కానీ వాటర్ కూడా సప్లై చేయలేదు. మా ఉన్న వరకు వాడుకొని మురికి నీళ్ళు అవి వాడుకొని పిల్లలకి వామిటింగ్స్ బాగోలేక ఇలా బయటపడ్డాం. ఎందుకులేండి వేస్ట్, ఎన్ని మాట్లాడినా కూడా వేస్టే. ఎక్కడికి వస్తున్నారు? వీళ్ళని ఎక్కడికి పంపిస్తారు? ఏమిస్తున్నారు వీళ్ళకి? ఓకే, మేము డాబా కొట్లు వాటర్ సింగనగర్ డాబా కొట్లు దాటాక వాటర్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈవెన్ హెల్ప్ కోసం మాకు ఒక ఫుడ్ ప్యాకెట్ కూడా అందడానికి లేదు. ఒక వాటర్ ప్యాకెట్ కూడా. ఒక రోజంతా మేము అలానే ఉన్నాము. ఇంకా ఇది లేక వచ్చేస్తున్నాం తిరిగి. అండ్ ఈవెన్ హెల్ప్ అంటే అంటే ఆలోచించవచ్చు మొత్తం వాటర్ అంతా వచ్చేసిందని. మెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఉన్న రావాలో వాళ్ళకి కూడా లేదు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకెళ్తున్నా కూడా ఎవరు బళ్ళు సహకరించట్లా. అంటే ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవరు ఇవ్వడానికి కూడా సహకరించట్లా. నేను ఎక్కడి నుంచి బుడవేరంతున్నా చివరి నుంచి రామకృష్ణపురం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నా. అక్కడ బుడవేరంతుని కాదు, చిత్తనపేట గడి దగ్గర నుంచి ఒక్కడు వెహికల్ ఎక్కించుకుని పాపన పోవాలి. అట్లా ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవరు ఎక్కించుకోవాలి. అట్లా ఏమీ లేదు, అట్లా ఖాళీగా వెళ్తున్నారు. ఇక్కడెక్కడ తిరుగుతున్నారు కానీ లోపలికి కృష్ణవాడి సెంటర్లో చాలా ఇబ్బంది పరిస్థితులు. కృష్ణవాడి సెంటర్ కంట్రికా, పాయకాపురం, బాంబే కాలనీ, నూ రాజరాజపేట అన్ని ఏరియాలు ముంపుకు గురైతే జనాల కోసమే కదా ఇంకా ఎక్కువ బోట్లు తీసుకొచ్చారు. ఎక్కడ జనాభా సార్? ఎక్కడ సార్? మీరు మీడియా ప్రతినిధి కదా, మనకు మంత్రి ఎవరండి? వెంకయ్యనాయుడు ఏం మంత్రి అండి? వెంకయ్యనాయుడు గారు ఏం మంత్రి? మంత్రి కాదు, రాష్ట్రపతి, మా ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి కదా. 48 గంటల క్రితం వచ్చాడు ఆయన. చక్కగా ఏసీ కారులో వచ్చాడు, ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు, అక్కడ నుంచున్నాడు, నలుగురితో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఏంటండి ఆ మంత్రి చేసేది పని? ఏంటని చేసేది? కనీసం లోపల ముసలోళ్ళు, కడుపుతో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారండి. వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్ళు బతిమిలాడామండి. ఒక్కళ్ళన్నా ఎక్కించుకోమని ఆ బోట్ వాళ్ళని ఎంత బతిమిలాడినా మమ్మల్ని డబ్బులు 1000 రూపాయలు ఇస్తానన్నానండి. మనిషి 1000 రూపాయలు ఇస్తామన్నాం మేమందరం. అయినా మమ్మల్ని ఎక్కించుకోలేదు. మమ్మల్ని ఎక్కించుకోలేదండి. మేము నలుగురు కుర్రాళ్ళండి. 2 స్టిక్కులు పెట్టుకొని మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ దాకా. వాళ్ళు ఎవరో తెలియదు. కానీ బోటు వాళ్ళు మాత్రం అస్సలు హెల్ప్ చేయట్లేదు. చేసిన వాళ్ళకే చేస్తున్నారు కానీ మాకు మాత్రం చేయట్లేదు. విజయవాడ అండి, అంబాపురం కాలనీ అండి, సింగనగర్. అయితే మా గట్టు మీద అయితే అన్ని సప్లై వస్తున్నాయండి. ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదండి. చేతులు 3 డేస్ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము వాటర్లోంచి వచ్చామండి. బాగా అసలు ఎవరు ఒక్కళ్ళ కూడా ఏమి మా గురించి ఎవరు పట్టించుకోలేదండి, పెద్దవాళ్ళు ఎవరను. మా అమ్మాయి 9వ నెల ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా అంత దూరం నుంచి నీళ్ళలో కొట్టుకుని వచ్చాం. ఇన్ని బోట్లు తీసుకొచ్చారు. బోటు కూడా ఆగట్లేదండి. 3 రోజుల నుంచి డయాలసిస్ పేషెంట్ మా మదరు అలాగే వస్తున్నారు. ఫుడ్ కూడా లేకుండానే ఉన్నారా? అవునండి. వాటర్ కూడా లేదు.